తెలియదు సార్ వాళ్ళు ఎవరు. కార్యక్రమానికి విచ్చేసిన అందరూ నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాము. Malkapur 3, Chilpur sector, Chilpur 1, Shivunpalli sector, Samudrala 2, Shivunpalli 4, Shivunpalli sector, Samudrala 2, Namilgonda 1, Shivunpalli 4. Next to Koonur sector, Uppugallu 1. Next to Koonur sector, Uppugallu 1, Koonur 1, Sagaram 3. Next to Komalla sector, Ashoropalli 1, Vendi 1, Komalla 3. Tammadapalli 3. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మన జనగామ జిల్లా, హన్మకొండ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ స్టేషన్ కన్పూర్ మరియు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో శుభవేళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జనగామ జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మొన్న మీ అందరి సహకారంతో మద్దతుతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన మన ముఖ్య అతిథి డాక్టర్ కడియం కావ్య గారికి,
మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు తాటికొండ వినయ్ కుమార్ గారికి, మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లవణ్య శ్రీష్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మన ఎస్డిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కు, వేదిక పైన ఉన్న మన గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, మీడియా మిత్రులకు, పిల్లల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా మీ వస్త్రధారణలోనే తెలుస్తున్నది. మా సోదరి మనులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో స్పర్శ్ అనే పథకం ద్వారా, రెండవది బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ద్వారా అభివృద్ధికి పథకాలు రచించి అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అంగన్వాడీలను నడపడానికి ప్రభుత్వాలు సహకరిస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రధానంగా 7 మాసాల నుంచి 3 సంవత్సరాలకు వరకు ఉండే బాలబాలికలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే బాలబాలికలు 2 తరగతులుగా విభజించి 7 నుంచి 3 సంవత్సరాల వరకు వయసు ఉండే పిల్లలకేమో ఇంటి దగ్గరనే మనం రేషన్ అందిస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లలను అంగన్వాడీలకు తీసుకువచ్చి ప్రీ స్కూల్ తరహాలో వాళ్ళకు ఒకవైపు పౌష్టిక ఆహారం అందిస్తూనే, ఆరోగ్య పరీక్షలు చేస్తూనే విద్యను కూడా అందించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు విద్య అవసరాల పైన, విద్యా నాణ్యత పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతున్నది. ప్రీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని, ప్రైమరీ స్కూల్కు ముందుగా ప్రీ స్కూల్ కూడా అన్ని స్కూళ్ళల్లో, అన్ని అంగన్వాడీలో ఉండాలని, ప్రీ స్కూలు, ప్రైమరీ స్కూలు, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ అనే విధంగా మన విద్యా విధానం ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే చాలా అంగన్వాడీల్లో ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేయడమే కాకుండా ప్రైమరీ స్కూల్స్ కు, హై స్కూల్స్ కు అనుబంధంగా కూడా ప్రీ స్కూల్స్ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే, పిల్లలకు కావలసిన పౌష్టికాహారం విషయంలో కానీ, లేదా వాళ్ళకి ఇచ్చే పాలు కానీ, కోడిగుడ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ అన్ని సజావుగానే జరుగుతున్నాయి. బాలామృతం కూడా ఇస్తున్నారు కదా అన్ని అంగన్వాడీలలో. బాలామృతం కూడా బ్రహ్మాండంగా న్యూట్రిషియస్ కూడా, బాలామృతం కూడా అందిస్తున్న సమయంలో అన్ని అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడము, అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్లు కానీ పిల్లలను కూర్చోబెట్టడానికి కానీ, వంట చేసి వాళ్ళకి వంట ఇంకా భోజనం పెట్టడం కానీ ఇబ్బందికరంగా నేను చాలా ప్రాంతాలలో చూస్తున్నాను. మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలలో మన మున్సిపాలిటీలో మొత్తంగా 359 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. జనగామ జిల్లాలో 255, హన్మకొండలో 104, మొత్తంగా 359 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే కొన్నేమో పక్కా భవనాలు నడుస్తున్నాయి, కొన్నేమో రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి. కానీ ఏ రకమైన సదుపాయాలు లేని రెంటెడ్ బిల్డింగ్స్ లలో దాదాపు 108 అంగన్వాడీ సెంటర్స్ నడుస్తున్నాయి. ఒక 71 జనగామ జిల్లాలో, ఒక 37
హన్మకొండ జిల్లాలో మన నియోజకవర్గానికి సంబంధించి 108 అంగన్వాడీలు రెంటెడ్ బిల్డింగ్స్ లో పనిచేస్తున్నాయి. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా, ఇద్దరు కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడెక్కడైతే అంగన్వాడీ బిల్డింగ్లు కట్టుకోవటానికి అవకాశం ఉందో, ప్రభుత్వ స్థలం ఉందో, లేదా అక్కడున్న ప్రైమరీ స్కూల్లో కానీ అక్కడున్న హై స్కూల్లో కానీ ఒక పక్కన అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఈ 108 స్వంత భవనాలు లేని అంగన్వాడీ సెంటర్లకు అంగన్వాడీ భవనాలు కట్టుకోవడానికి మంజూరు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి దీన్ని ఒక ప్రోగ్రామ్ గా తీసుకొని నేను త్వరలోనే కలెక్టర్ గారితో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో పంచాయతీరాజ్ వాళ్ళతో కూడా ఒక సమీక్ష సమావేశం పెట్టి ఇప్పటి వరకు మంజూరైన అంగన్వాడీ సెంటర్ల యొక్క పనుల ప్రగతి ఏ రకంగా ఉంది, అంగన్వాడీ భవనాలు లేని రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్న సెంటర్స్ ఎన్ని ఉన్నాయో వివరాలన్నీ కూడా తెలుసుకొని వెంటనే ఈ కలెక్టర్ నుంచి ఆ కలెక్టర్ నుంచి ఇద్దరి దగ్గర నుంచి కూడా మన NREGS కింద మీకు పక్కా భవనాలు ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా NREGS పేరును మార్చి ఏంటది రామ్జీయా కొత్తగా రామ్జీ అనే పేరు పెట్టారు. సరే, అది ఏది ఏమైనా ఆ కొత్త దాంట్లో కూడా భవనాలకు ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నాను. మన స్టేషన్ కన్పూర్లో మాత్రము అన్ని అంగన్వాడీ సెంటర్స్ కు భవనాలు ఉండే విధంగా ఒక నెల రోజులలోపే మీ అందరికీ భవనాలు లేని సెంటర్స్ కు భవనాలు మంజూరు చేయించి సంవత్సరం లోపల అవన్నీ కూడా పూర్తి అయ్యే విధంగా నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మన ధర్మాపురం సెంటర్కి సంబంధించిన టీచర్ చెప్పింది, మేము బాగానే కష్టం, ఆమె మాస్టర్స్ ఇన్ సోషియాలజీ, మేము బాగానే కష్టపడుతున్నాం, కానీ పిల్లలు 3 సంవత్సరాల వయసుకు వచ్చే వరకే తల్లిదండ్రులు మా దగ్గర నుంచి తీసుకొని పోయి ప్రైవేట్ స్కూళ్ళలో వ్యాన్లు ఎక్కిస్తున్నారు. వాళ్ళు వ్యాన్లు ఎక్కుతుంటే మాకు బాధ అవుతుంది, ప్రైవేట్ స్కూల్ మూసేయాలని ఒక మాట అన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళను మూసేయడం మనతో కాదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం అది. సరే, ఏదేమైనా మనము మెరుగైన సేవలు అందించినప్పుడు తప్పకుండా పిల్లలు మన దగ్గరికి వస్తారు. ప్రీ స్కూల్స్ ను ప్రైమరీ స్కూల్ అనుసంధానం చేసి ఆ ప్రీ స్కూల్లో కూడా కొన్ని స్పోర్ట్స్, గేమ్స్, 4 ఇంగ్లీష్ ముక్కలు, 4 రైమ్స్ కనుక నేర్పించగలిగినట్లయితే తప్పకుండా తల్లిదండ్రులు కూడా మన దగ్గర పంపించే ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు ఈ మధ్యన పిల్లలకు మంచి విద్య అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు అందించాలని చాలా కష్టపడుతున్నారు. కూలినాలి చేసైనా ఇంట్లో సరైన తిండికి లేకుండా పిల్లలు మాత్రం బడికి పంపించుకోవాలనే ఒక చైతన్యం తల్లిదండ్రుల్లో వచ్చింది. కాబట్టి పోటీపడి పలానా వాళ్ళ పిల్లవాడు అక్కడ చదువుతున్నాడు, మా పిల్లలు కూడా అక్కడే చదవాలనే ఆలోచనతో పోటీపడి అప్పులు చేసైనా కూడా పిల్లలను బాగా చదివించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా పోటీపడి వాళ్ళకి మంచి సేవలు అందిస్తేనే మన దగ్గర ఉంటారు వాళ్ళు, లేకుంటే మన దగ్గర ఉండే అవకాశం లేదు. అందుకనే నేను మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో కోరుతున్నాను, మన అంగన్వాడీ టీచర్స్ కు, అంగన్వాడీ హెల్పర్స్ కూడా కొంత ట్రైనింగ్ అవసరం. అప్పుడు ఏదో 7th క్లాస్ పాస్ అయిన 10th క్లాస్ పాస్ అయిన కూడా తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ ఇంత
మొదట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 10th క్లాస్ స్టాండర్డ్తోనే తీసుకున్నట్టున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే మన వాళ్ళకు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న అవసరాలకు అనుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా మనం కూడా మన అంగన్వాడీ సెంటర్స్ను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ పనితీరు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండంగా శాంసంగ్ వాళ్ళది మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ స్మార్ట్ ఫోన్లో మీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన సమాచారం, మీ శాఖకు సంబంధించిన సమాచారమే కాకుండా మీరు సొంతంగా కూడా మీ సొంత అవసరాలకు కూడా ఆ స్మార్ట్ ఫోన్ వాడుకోవచ్చు. కాబట్టి బిల్లు ఎవరు కడుతున్నారు? వాళ్ళే కట్టుకోవాలా? గవర్నమెంట్ కడుతుంది. ఎంత కడతారు అంటే ఎంత వాడుకోవచ్చు వాళ్ళు? అన్లిమిటెడ్. అమ్మో, అన్లిమిటెడ్ అయితే మరి మీరు పాటలు వింటారు, సినిమాలు వింటారు, మీకు రావా? పోనీ వీళ్ళు ఫోన్లు చేసుకోవచ్చా? వాళ్ళ పర్సనల్ ఫోన్లు చేసుకోవచ్చా? అంటే అవుట్ గోయింగ్ ఉంటుంది, ఇన్కమింగ్ ఉంటుంది. ఇక పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి ఉండదు. అప్పవద్దులేండి. పాటలు సినిమాలు ఉంటే అంగన్వాడీ వదిలిపెట్టి వీళ్ళే పాటలు సినిమాలు చూస్తారు. మంచి ఒక స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి వస్తుంది. మీ పనితీరును మెరుగుపరచడానికి అది ఉపయోగపడుతుంది. ఒక సెంటర్ పేరుతోని మనము ఆన్లైన్లో అది యాప్ ఓపెన్ చేస్తే మీ పేరు, మీ స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతమంది, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి. కాబట్టి మీ పనితీరును మెరుగుపరచడానికి ఇవాళ ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ దాదాపు 11,500 రూపాయలతోని ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ మీకు కొనిచ్చడం జరిగింది. దయచేసి ఆ స్మార్ట్ ఫోన్ను మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఏవైతే 108 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో, రెంటల్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయో, వాటన్నిటికీ కూడా ప్రైమరీ స్కూల్ ఆవరణలో కానీ, హై స్కూల్ ఆవరణలో కానీ, ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములలో కానీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఒక నెల లోపల శాంక్షన్స్ ఇచ్చి 1 సంవత్సరం లోపల మన బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మనం తెలంగాణకే మోడల్గా ఉన్నాం. 100% అంగన్వాడీకి సెంటర్లకు బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అంటే స్టేషన్ కన్పూర్లో ఉన్నాయని చెప్పి 1 సంవత్సరం తర్వాత అందరూ చెప్పుకునే విధంగా మనం పనిచేద్దాం. ఆ వైపు, నా వైపు నుంచి నా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఉంటుంది. మీ వైపు నుంచి మీరందరూ కూడా ఎదుగుతున్న బిడ్డలను జాగ్రత్తగా మీ సొంత పిల్లలలాగా కాపాడాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించాలి. వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి, 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పాలి, రైమ్స్ చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా అంగన్వాడీలో మా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారని సంతోషపడే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. టీచర్లకి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మన స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి, అట్లాగే మున్సిపల్ వైస్ చైర్మన్, మిమ్మల్ని ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటుంది. మా అన్నలందరూ వచ్చి లేదా అని అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఏదైనా మంచిగా మనకి మొన్న ఇన్స్టాగ్రామ్ అన్న పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. అది కూడా లేదట మరి. సో ఫోన్ అయితే మాట్లాడుకోవడానికి వీలుంది. అయినా తక్కువ రేటు కూడా కాదు, మంచిగా 12,000. మీ అందరికి కూడా కంగ్రాట్స్ ఫస్ట్. అంటే ఒక ఫోన్లో ఇన్ని రకాలు, ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. పోషన్ ట్రాకర్ అట, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు పూర్తి డేటా, పిల్లల ఎత్తు, బరువు, పోషక స్థితి, న్యూట్రిషన్ స్టేటస్, తర్వాత టేక్ హోమ్ రేషన్ పంపిణీ నమోదు, హోమ్ కుక్డ్ మీల్ వివరాల నమోదు, పిల్లల ప్రీ స్కూల్ హాజరు, గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య సేవల ఫాలో అప్, చాలా ఉన్నాయి.
మస్తు పని ఉన్నది, ఇప్పటికే మస్తు పని ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇది చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా నమోదు చేసుకోవాలి ఫోన్లో. నాకు కూడా ఏమి ఎక్కువ అర్థం కాదు, ఎందుకంటే నేను డాక్టర్ని, ఇంజనీర్లు అయితే టకటక అన్నీ చేసేస్తారు. ఏదున్నా కూడా కొంచెం దానిపైన కూడా అవగాహన తెచ్చుకోవాలి. అయితే నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళా సాధికారత మీద ఒక మీటింగ్ అయింది. అందులో ఏంటంటే డిజిటల్ జెండర్ గ్యాప్, అంటే మహిళలు ఎంతమంది ఫోన్లు వాడుతున్నారు, మగవాళ్ళు ఎంతమంది ఫోన్లు వాడుతున్నారు. ఒకవేళ మహిళలు ఫోన్ వాడినా చిన్న ఫోన్ వాడతారు, ఇంటి పెద్ద భర్త లేదా మామ తండ్రి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద ఫోన్లు వాడతారు, అంతే కదా. సో అట్లా దానివల్ల కూడా మహిళలు ఈ ఇంటర్నెట్ కానీ ఈ మిగతా అంశాలు బ్యాంకింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే అవసరం ఉందో దానివల్ల వాళ్ళకి ఈ డిజిటల్ జెండర్ గ్యాప్ అనేది ఉండడం వల్ల వెనుకబడుతున్నారు. వ్యాపార నిమిత్తం కానీ బయట జరుగుతున్న విషయాల గురించి తెలియకపోవడం కానీ ఇవన్నీ పైన వెనుకబడుతున్నారని అప్పుడు ఒక డేటాలో వచ్చింది. కానీ మన గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫోన్ మీ చేతిలో ఇవ్వడం వల్ల మీకు ఆ లోటు కూడా తీరుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని బాగా జాగ్రత్తగా నేర్చుకొని వాడుకోండి. అన్లిమిటెడ్ అట. సో మనం కూడా మీకు చాలా ప్రెషర్ ఉంటుంది, పని ఒత్తిడి చాలా ఉంటుంది, మంచిగా రిలాక్స్ అవ్వండి. ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ పని మాత్రం చేయాలి, పని చేసుకొని మంచిగా రిలాక్స్ అవ్వాలి. ఇటు సైడ్ అంతా రామచిలుకలు ఎక్కున్నారు, ఇటు సైడ్ అంతా సీతాకోక చిలుకలు ఎక్కున్నారు. అందరికీ కూడా నాకేం ఎక్కువ మాట్లాడాలని లేదు ఇవాళ, ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే. ఇంతకుముందే సేఫ్ మదర్హుడ్ అంటే సురక్షితంగా ఒక అమ్మ డెలివరీ ఎట్లా అవ్వాలి, డెలివరీ అయ్యే వరకు కూడా గవర్నమెంట్ ఏ రకంగా, గవర్నమెంట్ హాస్పిటల్స్, డాక్టర్స్, ప్రైవేట్ అయినా సరే ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నాం. అందులో ముఖ్య పాత్ర మీది, అంగన్వాడీ టీచర్స్. అసలు ఏ ఊళ్ళో ఎవరు వాళ్ళ భర్త కూడా తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు, ఫస్ట్ మీకే తెలుస్తుంది వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అనేది. సో అక్కడి నుంచి మొదలుకుంటే పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి, ఇంతకుముందు ఒక అక్క చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్కి పంపించే వారికి బాధ్యత మీరు తీసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనము ఇంట్లో పిల్లల్ని ఒక దగ్గరకు వచ్చిన పిల్లల్ని చూస్తే ఆ ఉన్నంతసేపు కూడా మీ టెన్షన్ మీరు మర్చిపోతారు, హ్యాపీగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు కూడా కారణం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా మీరు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో కొంచెము ఇవాళ అంటే రానున్న ఇప్పుడిప్పుడు పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నాయి, పిల్లలు కూడా లేటుగా పుడుతున్నారు. కాబట్టి కొంచెం మానసిక సమస్యలు ఎక్కువ వస్తున్నాయి పిల్లలకి. అది గుర్తించే బాధ్యత కూడా మీదే. పిల్లల్ని, చిన్నపిల్లల్ని కంటి రెప్పలాగా చూసుకుంటూ వాళ్ళలో నేర్చుకునే టైంలో సరిగ్గా మీరు పిలుస్తున్న పలకకపోవడము, లేదా ఒకటే ధ్యాస మీద ఒకటే మాట పదే పదే మాట్లాడటము, ఇట్లా మీకు ఒక కౌన్సిలింగ్ కూడా, ఒక ట్రైనింగ్ కూడా ఉంటే వీళ్ళకి ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ తల్లిదండ్రులకే కొంచెం మానసికంగా ఆటిజం అని ఉంది. అట్లాంటి పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. నాకు తెలిసి మన చుట్టుపక్కల కూడా ఏమంటారు, కొన్ని ఫ్యామిలీస్లలో అట్లా పుడుతున్నారు. పిల్లలు చూడడానికి నార్మల్ ఉంటారు, కానీ వాళ్ళు ఏది కూడా సొంతంగా చేసుకోలేరు, మాటలు కూడా సరిగ్గా రావు. అదొక పనిష్మెంట్. ఎందుకంటే చూస్తున్నన్ని సంవత్సరాలు పెరుగుతున్న టైంలో వాళ్ళు నార్మల్గా ఉన్నారు కాబట్టి ఎవరికి డౌట్ రాదు, సరే మెల్లగా వస్తాయి మాటలని వదిలేస్తారు. కానీ వాళ్ళని చిన్న ఏజ్లోనే గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి లేదా థెరపీలు ఇచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ అంటే కొంచెం బెటర్ అవుతారు. అది మీరు బాధ్యత తీసుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నా. అట్లాగే మీరు ఏ విధంగా అయితే పిల్లలకి నేర్పించి ముందుకు తీసుకెళ్తారో, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే చిన్న పిల్లలకి చెడు బ్యాడ్ టచ్ ఏదో గుడ్ టచ్ ఏదో తెలియదు. కాబట్టి దానిపైన కూడా ఆ చిన్న పిల్లలకి, 4 ఏళ్ళ పిల్లలైనా సరే 5 ఏళ్ళ పిల్లలైనా సరే వాళ్ళకి మీరు చెప్పాలి, ఇక్కడ ముట్టుకుంటే మంచిది, ఎక్కడ ముట్టుకుంటే మంచిది కాదు. ముట్టుకోరాని చోట ముట్టుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి, లేదా ఇంటికి బయటకు వచ్చి మీకు చెప్పాలి అని
అవగాహన, అది మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఇప్పుడు ఇద్దరికీ ఉంటుంది సెక్షువల్ అబ్యూస్ అనేది. సో దానిపైన కూడా ఇవన్నీ ఏంటంటే మనం ఎంత ముందుకెళ్తున్నా మనుషులుగా మనలోని వికృతం ఇంకా అట్లాగే ఉండిపోయింది. కాబట్టి ఇది ఎవరో చెయ్యరు, మళ్ళా మనకి ఇంటికి వచ్చే వాళ్ళు, మన దగ్గర బంధువులు ఇట్లాంటి వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి దానిపైన కూడా మీరు పిల్లలకి అవగాహన కల్పించాలి. మీరు నిజంగా కూడా ఈ సొసైటీలో చాలా స్ట్రాంగ్ సిస్టమ్ని ఏర్పరిచే వ్యక్తులు కాబట్టి మీరు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ, రానున్న రోజులలో కూడా గవర్నమెంట్ ఇంకా మీకు కొంచెం అధిక వేతనం కూడా ఇవ్వాలని నేను మీ తరఫున ఒక మహిళగా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు చేసే పని మామూలు పని, అసలు ఆడవాళ్ళు ఏ పని చేసినా డబుల్ పని చేసినట్టే. అదే మొగళ్ళు అనుకోండి, మగవాళ్ళు అనుకోండి, ఇంటికి వస్తారు, కాఫీ ఆడుతారు, కూర్చుంటారు, బయట బాగా పని చేసి వచ్చినామని. కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాక మనమే కాఫీ చేసుకొని పెట్టుకోవాలి, ఇంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో మహిళలు ఎక్కడైనా 2 పనులు చేసుకోవాలి, 2 మెదళ్లతో తిరగాలి. మనకి 2 చేతులు 2 కాళ్ళు కాదు, వాళ్ళ దృష్టిలో. కాబట్టి అందరూ ఫస్ట్ ఇంకొకటి, ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు కూడా అశ్రద్ధ చేసుకోవద్దు. ఒక 45 ఏళ్ళు వచ్చినాక ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, టెస్టులు చేయించుకోండి, సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయించుకోండి. మన ఆరోగ్యము మనదే, మనకి ఉన్న నొప్పి ఇంకొకరు అనుభవించరు. మన కోసం ఏడుస్తారు తప్ప మన బాధ మనమే పడాలి. కాబట్టి ఇక్కడ అందరు మహిళలే ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను అదే చెప్తున్నా, మీరు కష్టపడుతున్నారు, బయటకు వస్తున్నారు, మీ రక్తం, మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూసుకోండి, మీ కాల్షియం ఎంత ఉందో చూసుకోండి, ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవాలో డాక్టర్లను అడగండి. మీ హెల్త్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే ఒక గట్టిగా మీరు ఉండి స్ట్రాంగ్గా ఉండి సమాజానికి కూడా ఒక స్ట్రాంగ్ సిస్టమ్గా ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఫోన్ ఇస్తున్నందుకు నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా, అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.